ఫ్రెండ్స్, శ్రీశైలంకి స్టార్ట్ అయ్యి వస్తుంది మనమే. హాయ్. శ్రీను చూడండి, శ్రీవాళ్ళు ఊపినట్టు ఊపుతున్నాడు. అమ్మ శ్రవంతి జడే కాదు, కొంచెం ఫేస్ కూడా చూపించవచ్చు. హాయ్ మౌనిక. అయ్యో మౌనిక సిగ్గుపడుతుంది, హాయ్ చెప్పకుండా వెళ్ళిపోయింది. తన్ని శ్రావణత్త. శ్రీశైలం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది అనుకుంది పాపం. హాయ్ శ్రావణత్త. హాయ్ పెద్దమ్మ. హాయ్ శ్రీను. బాను శ్రీను అటు కాదు ఇటు వెళ్ళాల్సింది. అలా అందరం చెట్టు కిందకి చేయడం. పెద్ద అడికారులో వెళ్దాం అనుకున్నాం, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదండి, అందుకే చిన్న అడికారులో వెళ్ళాం. సరే మన పెద్దమ్మ చూడండి, ఎండకి కండవ కట్టుకుంది పాపం, చిన్నపిల్లగాడికి లేకుండా. సరే అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హాయ్ శ్రవంతి. హాయ్. అయ్యో మీరు చెప్పట్లా, అయ్యో సిగ్గుపడుతున్నారు నేను వీడియో తీస్తున్నానని. పర్లేదు చెప్పండి. హాయ్ హాయ్ చెప్తుంది మనమే. అయ్యో సౌమ్య కూడా సిగ్గుపడుతుంది. హాయ్ శ్రావణత్త. జేడీటీపీ అంటారేంటి శ్రావణత్త? టెంపుల్కి వెళ్ళేటప్పుడు అలా పార్టీస్ ఎందుకు? శ్రీను చూడండి మనకు పార్టీ ఎందుకని తింటా కూర్చున్నాడు. మధ్యలో క్లిక్. సరే ఒక చోట ఆగి పులిహోర తిందామని కూర్చున్నా. అందరం తింటూ కూర్చున్నా. కూలింగ్ వాటర్ అయిపోతాయని నేనే తాగేస్తున్నా మొత్తం. విక్కీ చూడండి నాకు పెడతారా పెట్టరా అన్నట్టు చూస్తున్నాడు బిడ్డ. సరే పులిహోర తినడం అయిపోయింది. మన పెద్దమ్మ రైస్ కూడా వడ్డిస్తుంది. సరే అందరు తిన్నారు, నించున్నారు, తినేవాళ్ళు తింటా ఉన్నారు. అలా మధ్యలో ఒక ఫోటో ఫోజులు ఇస్తా దిగాం. ఏం ఫోజులు రా. సరే మధ్యలో మన పెళ్లి చూపులకు కూడా వెళ్ళొచ్చారు కుర్రోళ్ళు వాళ్ళే. ఇదేమో మనం ఉండబోయే రూమ్స్ ఎలా ఉన్నాయండి. మనం రూమ్లోకి వెళ్దామా డిన్నర్కి వెళ్దామా అని ఆలోచిస్తూ అక్కడ నించున్నాం. మళ్ళీ హాయ్ చెప్తుంది బాను. సరే ఉన్నాం ఫోజులు రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఎవరుంటారండి ఆ టైంలో. సరే రూమ్లో ఉండే వాళ్ళు రూమ్లో ఉన్నారు, మనమేమో ఇలా రీల్స్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ శ్రీశైలం మొత్తం ఎంజాయ్ చేసాం. తెల్లారింది. ఆ నైట్ మొత్తం జాగారం చేసాం. ఎలకకి పిలి సాక్షి అన్నట్టు వీళ్ళిద్దరికి పాపం ఎవరు లేక వాళ్ళిద్దరే ఆడుకున్నారు. మన నందిని గారు అలిగింది, ఏందో అయినట్టు కూర్చొని ఆలోచిస్తూ చూస్తుంది. ఆ శ్రావంతి వాళ్ళకి పాపం రూమ్లో ప్లేస్ లేదని పాపం రోడ్డు మీద ఇలా పడుకుంటే మన నందిని వాళ్ళ కలిసి చూస్తూ ఉంది. ఆ విక్కీ ఎవరినో చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నావు రా విక్కీ? మీ అమ్మకి నిద్రపోతుంది. ఆడుకో. మళ్ళీ తెల్లారితే ట్రాఫిక్గా ఉండిద్ది. ఆడుకో. వాడికి ఆపే వాళ్ళే లేరు. మన శ్రవంతి తెల్లారింది. మనం గుడికి వెళ్ళాం. లాస్ట్